ఏ హాయ్ హాయ్ వెల్కమ్ టు కేస్ స్టడీ. అండ్ ఏంటంటే ఈరోజు నార్మల్గా అందరికీ డౌట్ ఏంటంటే ఒక డైలమా ఉంటుంది. మ్యాథమెటిక్స్ అయినా అర్థమెటిక్ అయినా అసలు ఎంత నేర్చుకున్నా కూడా అది గుర్తుండదు. అసలు ఎందుకు ఇట్లా అవుతుందో అనేది చాలామందికి పెద్ద కన్ఫ్యూజన్. సో ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది ఇట్స్ నాట్ ఏ టాలెంట్. టాలెంట్ కాదు, అది ఒక ప్రాక్టీస్. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత గుర్తుండిపోద్ది. సో నీ మైండ్ సెట్ ఏంటంటే నువ్వు నేర్చుకోవాలన్న తపన, నేర్చుకోవాలన్న థాట్ నీకుంటే ఖచ్చితంగా నువ్వు నేర్చుకోగలవు. బట్ ఏదో చేద్దాంలే, చూద్దాంలే. మ్యాథ్స్ అనేది ఎట్లా అనిపిస్తుంది అంటే చూసినంతసేపు వచ్చిందిలే అనిపిస్తుంది, కానీ తర్వాత నీకు గుర్తుండదు అది. సో నీ ప్రాక్టీస్ అనేదే నేను చాలా అది చేసేది. నీ మైండ్ సెట్లో ప్రాక్టీస్ ఎక్కువ ఉంటే సో అది ప్రాక్టీస్ అయిపోయి నీకు ఖచ్చితంగా అది గుర్తుండిపోతుంది. సో నేను ఏం చెప్పాలనుకుంటే మెయిన్గా మనం చెప్పాల్సింది ఏంటంటే హౌ టు లెర్న్ మ్యాథమెటిక్స్ ఆర్ అర్థమెటిక్. సో మ్యాథమెటిక్స్ వేరు, అర్థమెటిక్స్ వేరు. మ్యాక్సిమం అందరికీ అర్థమెటిక్లో మొత్తం కంప్లీట్గా మ్యాథమెటిక్స్ ఉండవు. సో మ్యాథమెటిక్స్ అంటే కంప్లీట్ మ్యాథమెటిక్స్. సో అర్థమెటిక్ అంటే ఏంటంటే మన సరౌండింగ్స్, మనం డైలీ యూజ్ చేసే మన సరౌండింగ్స్. అంటే మనం ఒక షాప్కి వెళ్తాం, ఆ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ డిస్కౌంట్ అడగడం కానీ, ఎంత పర్సెంటేజెస్ అని చెప్పేసి అక్కడ అడగడం కానీ, లేకపోతే ఇంకెక్కడన్నా మనం యూజ్ చేసే టైమ్ అండ్ వర్క్ అని, రేషియో అని, ఈ సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఏదైనా వడ్డీలకు ఇచ్చినా కానీ డబ్బులు అలాంటి. సో అది అర్థమెటిక్. మన సరౌండింగ్స్ ఉన్న మనం చేసే పనులను బట్టి ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, వాటిని అర్థమెటిక్ అంటాం. సో కంప్లీట్గా మనం మ్యాథ్స్ అనలేము అర్థమెటిక్ని. సో బట్ అదొక సిచ్యువేషన్, మనం ఉన్న సరౌండ్ సిచ్యువేషన్ బట్టి అర్థమెటిక్ అంటారు. సో మనం నేర్చుకోవాలనే థాట్ ఫస్ట్ ఎప్పుడు ఉండాలంటే ఖచ్చితంగా మనము నేర్చుకోవాలన్న మైండ్ సెట్ ఉండాలి. నేను స్టెప్ వైజ్గా చెప్తాను, ఒకసారి క్లియర్గా చూడండి. ఫస్ట్ హౌ టు లెర్న్ మ్యాథమెటిక్స్ ఆర్ అర్థమెటిక్స్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి. నేను బేసిక్స్ నుంచి చెప్తాను. సో బేసిక్స్ నుంచి ఎట్లా నేర్చుకోవాలి అనేది నేను చెప్తాను. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి క్లియర్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాలన్న థాట్ నీకు ఉండాలి ఫస్ట్. సో ఏదో నేర్చుకుందాంలే, ఈ ఒక్కరోజు నేర్చుకున్న తర్వాత పక్కకు పెడదామని చెప్పేసి అట్లా ఉండదు. సో ఖచ్చితంగా నీ మైండ్లో ఫిక్స్ అయి ఉన్నప్పుడే నీకు ఖచ్చితంగా అది నీ మైండ్కి ఎక్కుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్. మ్యాథ్స్ అనేది చెప్పాను కదా ఇంతకుముందు, ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఇట్ నాట్ ఏ టాలెంట్. టాలెంట్ మీద ఆధారపడి ఉండదు. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే నీకు అంత మ్యాథ్స్ ఉంటుంది. ఇంకోటి లర్న్ స్లోలీ బట్ డైలీ. నీకు స్లోగా, నువ్వు ఎంత నేర్చుకుంటే అంత స్లోగా వస్తుంది, బట్ సడన్గా నీకు రాదు. సో అప్పుడే నువ్వు సడన్గా రాకపోవడానికి ఏం చేస్తావంటే నాకు రావట్లేదేమో అన్న డైలమాలో ఉండిపోతావు. సో దట్స్ నాట్ కరెక్ట్. నేను ఏం చెప్తానంటే నువ్వు ప్రాక్టీస్ ఎంత పర్ఫెక్ట్ చేస్తే నీకు అంత స్లోగా నీకు రోజు నీ మైండ్కి అంత ఎక్కుతుంది. సో స్టెప్ 2 వచ్చేసి ఏంటంటే కోర్ బేసిక్స్. బేసిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్లో. సో బేసిక్స్ లేనిది నువ్వు డైరెక్ట్ మ్యాథ్స్ నేర్చుకుంటానా, అర్థమెటిక్ నేర్చుకుంటానా అసలు రాదు. బికాజ్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ బేసిక్స్ ఎప్పుడైతే నువ్వు స్ట్రాంగ్ ఉంటావో అప్పుడు నీకు అర్థమెటిక్ అయినా, మ్యాథ్స్ అయినా, ఎనీథింగ్ అప్పుడు నువ్వు ఖచ్చితంగా స్ట్రాంగ్గా ఉంటావు. సో బేసిక్స్ వచ్చేసి ఏంటంటే నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్ మ్యాథ్స్కైనా అర్థమెటిక్లో కూడా ఇంక్లూడ్ అవుతాయి కాబట్టి కొంచెం రెండు కలుపుకొని. సో నెంబర్ సిస్టమ్ చాలా ఇంపార్టెంట్. అండ్ బేసిక్ ఆపరేషన్స్, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్. సో నువ్వు కోర్ బేసిక్స్ నువ్వు నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. దెన్ స్టెప్ 3 వచ్చేసి ఇంపార్టెంట్ టాపిక్స్. మ్యాథ్స్ అంటే అర్థమెటిక్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమి ఉంటాయంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, టైమ్ ఆన్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, పర్సెంటేజెస్, యావరేజెస్, డిస్కౌంట్స్. సో ఇవన్నీ మ్యాక్సిమం మనకు చెప్పాను కదా ఇంతకుముందు, మన సరౌండింగ్స్ మనం ఏమైతే లైఫ్ స్టైల్లో యూజ్ చేస్తామో వాటి. డిస్కౌంట్ అంటే ఒక షాప్కి వెళ్ళి డిస్కౌంట్ అడగమా, అది యావరేజెస్, పర్సెంటేజెస్, స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో ఇలాంటివన్నీ సో మనం డైలీ యూజ్ చేసే థింగ్స్ అవి. సో ఎప్పుడైనా నీ క్వశ్చన్ చూసినప్పుడు నువ్వేమని ఫీల్ కావాలంటే అది ప్రాక్టికల్గా మనం ఒక షాప్ పోయి ఆ డిస్కౌంట్ అడుగుతున్నామా అన్న థాట్లో ఉండాలి, ఆ డైలమానే ఉండాలి తప్ప ఇది క్వశ్చన్ లెక్క ట్రీట్ చేస్తే మనకు భయం వేస్తుంది. సో విజువలైజేషన్ మోడ్లో ఉండాలి మనం. సో అదే అండి, ఫస్ట్ ఇది నేర్చుకోవాలి అర్థమెటిక్ సంబంధించింది. ఇంకోటి స్పీడ్ మ్యాథ్స్ ఎప్పుడైతే వస్తుందంటే నువ్వు ఫ్రమ్ బేసిక్స్ నుంచి నేర్చుకొని స్పీడ్ మ్యాథ్స్లో టేబుల్స్ 1 to 20 వరకు, ఎగ్జాక్ట్లీ 1 to 20 వరకు ఖచ్చితంగా నీకు టేబుల్స్ వచ్చి ఉండాలి. అండ్ స్క్వేర్స్ వచ్చేసి 50 వరకు, మ్యాక్సిమమ్ 30 అంట, బట్ 50 వరకు వచ్చి ఉంటే మీకు బెటర్. ఎందుకంటే ఏదైనా ఒక మైండ్ క్యాలిక్యులేషన్లో స్పీడ్ ఉండాలంటే 50 వరకు వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ క్యూబ్స్ వచ్చేసి 30 వరకు, మ్యాక్సిమం 20, బట్ 30 వరకు నేర్చుకుంటే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చి పర్సెంటేజ్ ట్రిక్స్ ఉంటాయి కదండి, మన ఫ్రాక్షన్ టు పర్సెంట్ టు ఫ్రాక్షన్ కన్వర్షన్. సో ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫార్ములాస్ గుర్తుంచుకోండి. అండ్ 6 వచ్చేసి ఏంటంటే 30 to 60 minutes డైలీ క్యాలిక్యులేషన్స్. అది బేసిక్ కోర్ క్యాలిక్యులేషన్స్ నువ్వు 30 to 60 minutes నువ్వు చేస్తే నువ్వు ఏంటంటే ప్రాక్టీస్ అవుతుంది, ప్రాక్టీస్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ అయిపోతుంది. సో నువ్వు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తావో దెన్ నువ్వు అప్పుడు
ఈజీ అయిపోతుంది. నువ్వు బేసిక్ క్యాలిక్యులేషన్స్. ఇంకోటి నువ్వు డైలీ ఒక 30 క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే దాంట్లో నువ్వు ఏడ ఎర్రర్ చేస్తున్నావు, ఎక్కడ నీకు మిస్టేక్ అవుతుంది, ఎక్కడ నీకు ప్రాబ్లమ్ అవుతుంది అనేది నీకు అర్థమైపోతుంది. సో డైలీ ఒక 30 క్వెషన్స్ చేయండి. 30 క్వెషన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడు నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావా లేదా అనేది నీకే అర్థమవుతుంది. సో ఇవ్వండి మామూలుగా మ్యాథమెటిక్స్ అయినా అర్థమెటిక్ అయినా బేసిక్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో నువ్వు ఫస్ట్ అయితే బేసిక్స్ నువ్వు ఎప్పుడైతే బిల్డ్ చేసుకుంటావో దెన్ నువ్వు అప్పుడే కొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ఛాయిసెస్ ఉంటాయి. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ దిస్ వీడియో. ఇలాంటి యూజ్ఫుల్ కంటెంట్ మన యూట్యూబ్లో నేను ముందు పెట్టబోతుంటాను. కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ and share this video to you who are preparing for competitive exam. Okay, thank you.